గత వారం బంగ్లాదేశ్లో అమెరికా సైన్యం ప్రత్యక్షమైంది. దీంతో అక్కడ రాజకీయ వ్యూహాత్మక పరిణామాలపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అమెరికాతో కలిసి బంగ్లాదేశ్ ప్రభుత్వం ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది? అసలు ఈ సీక్రెట్ మిషన్ వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి? ఆసియాలో కొత్త మలుపు తిరిగిన పరిణామం ఇది. మాజీ ప్రధాని షేక్ హసీనా పతనం తర్వాత బంగ్లాదేశ్, అమెరికా మధ్య రక్షణ సంబంధాలు మరింత దగ్గరయ్యాయి. ఇప్పుడు ఈ స్థాయికి చేరుకున్నాయి. యుఎస్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ బంగ్లాదేశ్ సైన్యంతో కలిసి జాయింట్ మిలిటరీ డ్రిల్స్ నిర్వహించే వరకు ఈ నెల 10న అమెరికా బంగ్లాదేశ్ ఎయిర్లైన్స్ విమానం ద్వారా సుమారు 120 మంది యుఎస్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ అధికారులు ఢాకా నుంచి చిట్టగాంగ్ చేరుకున్నారు. వారు రాడిసన్ బ్లూ హోటల్లో దిగారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే 85 గదులు బుక్ చేయబడిన వారి పేర్లు హోటల్ రిజిస్టర్లో నమోదు కాలేదు. ఇది మరింత అనుమానాలు రేకెత్తిస్తోంది. అమెరికా బలగాలు అధికారికంగా జాయింట్ డ్రిల్స్ లో పాల్గొనడానికి వచ్చినప్పటికీ ఒక సంఘటన ఈ సందర్శనకు మరింత రహస్య వాతావరణం తీసుకొచ్చింది. ఏప్రిల్లో బంగ్లాదేశ్ వచ్చిన యుఎస్ స్పెషల్ ఫోర్సెస్ కమాండ్ అధికారి అర్వెల్లే జాక్సన్ ఆగస్టు 31న ఢాకాలోని ఓ హోటల్లో అనుమానాస్పదంగా మరణించాడు. కానీ అతని మరణంపై ఇరు దేశాలు ఎటువంటి వ్యాఖ్య చేయలేదు. ఆ ఘటన అనంతరం అమెరికా ఆర్మీ అధికారుల బంగ్లాదేశ్ సందర్శన ప్రాధాన్యత సంతరించుకుంది. సెప్టెంబర్ 14న ఈజిప్ట్ ఎయిర్ ఫోర్స్ కార్గో విమానం చిట్టగాంగ్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయింది. మరుసటి రోజు అమెరికా దళాలు బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన పటెంగా ఎయిర్ బేస్ ను పరిశీలించాయి. గతంలోనూ టైగర్ లైట్నింగ్ మరియు ఆపరేషన్ లైట్నింగ్ పేరుతో ఉమ్మడి డ్రిల్స్ లో అమెరికా పాల్గొంది. ఈ విన్యాసాల ప్రధాన ఉద్దేశం శాంతి పరిరక్షణలో నైపుణ్యాన్ని పెంచడం, రెండు దేశాల సైనిక శక్తుల మధ్య సమన్వయం పెంచడం అని చెప్తున్నారు. అయితే మరో కోణంలో చూస్తే షేక్ హసీనా పతనం తర్వాత యూనస్ ప్రభుత్వం ట్రంప్ పరిపాలనతో సైనిక వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.